మట్టి పాత్రలనేవి మన సాంప్రదాయంలో ఒక భాగం. ఇవి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన పూర్వీకులు మట్టి కుండలోనే నీళ్లు తాగి ఆరోగ్యవంతంగా జీవించారు. మట్టి పాత్రలను మన పూర్వీకులు ఎక్కువగా వినియోగించేవారు. మంచినీళ్లు తాగే కుండల నుంచి వంట చేసే వరకు అన్ని మట్టి పాత్రలే ఉండేవి. అలా కాలక్రమేణా పరిస్థితులు మారిపోవడంతో మట్టి పాత్రలు కనుమరుగయ్యాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహించని మార్పులు వచ్చాయి. కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో మట్టి పాత్రలకు మళ్లీ జీవం వచ్చింది. ప్రధాన నగరాల్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా మట్టి పాత్రలు లభిస్తున్నాయి. హన్మకొండలోని యూనివర్సిటీ ప్రాంతంలో రోడ్డుపై కోల్కతా, గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ టెరాకోటా మట్టి పాత్రలు కనువిందు చేస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు రుద్రాక్షి పద్మ అనే వ్యాపారి తెలిపారు. అన్ని మట్టి పాత్రలు లభిస్తాయి. ఆదిలాబాద్ రంజన్లు, రాజస్థాన్ కుండలు, కలకత్తా అడ్డలు, గుజరాత్ కాది బొమ్మలు కూడా ఉన్నాయి. మట్టి పాత్రలే, శివుని బొమ్మ, బౌద్ధుని బొమ్మ, అన్ని బొమ్మలు ప్రతి ఒక్కటి మట్టి. తులసి కుండీలు కూడా మట్టి పాత్రే, తులసి కుండీలు కూడా ఉన్నాయి. కలకత్తా తులసి కోటలు ఉన్నాయి. ఏ ఆరోగ్యానికి మంచివి అన్నట్టు మట్టి పాత్రలు తింటే ఏ రోగం, ఏ నొప్పులు లేకుంటుంటే మట్టి పాత్రలు. పెరుగు గిన్నెలు కూడా మట్టివి, లోకల్ ఉన్నాయి, రాజస్థానీ ఉన్నాయి. పెరుగు గిన్నెలలో కూడా రకరకాలు ఉన్నాయి. ఆదిలాబాద్ రంజన్లు ఉన్నాయి, రాజస్థానీ కూడా కుండాలు ఉన్నాయి. నానే వంట బ్లాక్ ఉన్నాయి, వంట గిన్నెలు నల్లవి కూడా ఉన్నాయి. మూకుడు లాంటివి ఉన్నాయి, చేపల కంచులు ఉన్నాయి, బిర్యానీ కుండాలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, కప్పులు ఉన్నాయి. ఇక్కడి మట్టి వల్లనే నాని అక్కడ మంచిగా ఉంటుంది. మట్టి స్మూత్గా ఉంటుంది. మన మట్టి కొంచెం అటు ఇటు ఉన్నట్టు ఉంటుంది, స్మూత్గా ఉండి అక్కడ మట్టి తయారవుతుంది. కుండలు కూడా 50 రూపాయల నుంచి 300 దాకా ఉన్నది నాన్న. నల్లాలు పెట్టి పెడతాం, నల్లాలతో. టెర్రకోట కూడా 300, 400, 250, 500 దాకా ఉన్నది. 50 మంది 30 మంది దాకైనా ఏదో ఒకటి కొనుక్కొని పోతున్నట్టు. గల్లా, డిప్పి, ఏదో ఒకటి, పెరిగిన్నెలు, గ్లాసులు, కోపులు అనుకుంటా. తమ వద్ద అన్ని రకాల మట్టి పాత్రలు లభిస్తాయని చెప్పారు. రాజస్థాన్ కుండలు, కోల్కతా, గుజరాత్ టెరాకోటా ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ మట్టి పాత్రలన్నీ కోల్కతా, రాజస్థాన్, గుజరాత్ ఇలా వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మట్టి పాత్రలు కాస్త ఆదరణ పెరగడంతో తమ గిరాకీ కూడా పెరిగిందన్నారు. ఇక నేను ఈ మట్టి పాత్రలు తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు హెల్త్ పరంగా చూడాలంటే, చెప్పాలంటే ఈ మట్టి పాత్రలలో వండినటువంటి ఆహారం అనుకోండి, వీళ్ళు వాటి యూజ్ చేసినటువంటి వాటర్ అనుకోండి, హెల్త్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫస్ట్ పురాతన కాలంలో కూడాను మన పేరెంట్స్, మన పాత వాళ్ళు, మన పేరెంట్ మదర్ వాళ్ళు కూడాను ఈ మట్టి పాత్రలు ఉపయోగించి ఈ రోజు వరకు కూడా వాళ్ళు హెల్తీగా ఉన్నారండి. మట్టి నుండి ఇది మనకు ఎట్లా అంటే ఇది మొత్తం వాటర్ కూడా అది కానీ ఇది కానీ మనకు ఫిల్టరే మనకు వచ్చేస్తుంది. దానివల్ల మన హెల్త్ అనేది చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా ఆరోగ్యంగా ఉంటామండి మనం. ఈ మట్టి పాత్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇక్కడికి వచ్చిన కొనుగోలుదారులు అంటున్నారు. మట్టి పాత్రల్లో వంట చేయడం, నీరు నిల్వ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ మట్టి పాత్రలు అనేవి సహజ సిద్ధమైనవని పేర్కొన్నారు.